మహోన్నత దేవుడు ఉన్నత స్థలములపై ఆశడు మా ప్రియ పనులండి మీకే వందనములు స్తుతులు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. గత సంవత్సరం చదివాడు నాయన ఈ ప్రేమతో కాచుకోవడం భద్రపరిచి సమర్పించిన మా సమర్చుడ మీకే స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన తలపుల ఆలోచనతోనూ నూతనమైన స్వభావంతోనూ మీ యొక్క స్వభావం కలిగి మీ యొక్క తలపుల ఆలోచన కలిగి ఆయన మీ నామంలో పడి మీకు బిడ్డగా తీరుస్తూ విశ్వతుగా తీరుస్తూ మేమందరూ కూడా దాన్ని మీక పలువురు వాసునట్లుగా కురిపించి ప్రేమించి వస్తున్న దాన్ని బట్టి మీకు ఇస్తూ తప్పించాం తండ్రి. ఇంతవరకు ఆయన మీరు తోడుగొడి కాపాడే దానికి అధికారుల ప్రభావ నేను జరిగిన సువాత విషయాలు కూడా పేరు చూపించడానికి ప్రభావ నేను పరిచయం కూడా మీరే తోడుగా ఉండి అనేక మందికి రక్షణ మార్గమును మీరు చూపించడానికి ప్రభావ. అదేవిధంగా ఈ దినంలో కూడా ఎంతవరకు మీరు తోడుకోండి కాపాడేదానికి ప్రభావ. పాటలు కూడా మీరు సాయం చేసి కొనిపించిన దానికి ప్రభావ. ఇప్పుడు మీ దాసులు నిలబెట్టి ఈ దినమున ఈ సమయమునకు ఈ ప్రజలకు ఏ వాక్య భాగము ఏ మాటలు అవసరమనియో మీ దాసు నోటి ద్వారా మాకు వినిపించమని బతిమాలు కోరుచున్నాం ప్రభా. ఆదినంతవరకు మీరు తోడుగా ఉండండి. వచ్చే పిల్లల బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వెనకలిగే చెవులు గ్రహించినట్టు హృదయములు మా అందరి కదా దయచేయబడుచున్నాం ప్రభా. ఈ యొక్క బయట శబ్దం ద్వారా బయట ఉన్నటువంటి వారు ఎవరైతే వినిపించాలో వారందరూ కూడా విని రక్షణ పొంది మీకు వారసులైనట్లుగా సాయం చేయబడి బతిమాలు కోరుచున్నాం ప్రభా. ఇటువంటి సాధారణ శోధనగా రాబడి సాయం చేయండి. మంది పిలిపితో కావాలించండి. ఆదినంతగా మీ తోడుగు నడిపించమని కోరుతూ మీకు తోటం చెల్లించు మా రక్షకుడు మాయపడిన పరమ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు అయిన దేవుడు ఈ సంవత్సరము స్థానిక సంఘములకు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తన 122వ కీర్తన 6వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 122వ కీర్తన 6వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆ రెండవ వరుస యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 2024 సంవత్సరం మీరు ఆయుష్కాలం పొడిగించి మొదటి మాసము మొదటి సువార్త కూడికగా ఈ నెలలో తండ్రి 15-16 తేదీలు యెరూషలేమునందు మీ నామం పేరిట చేరి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తుతిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మానవ హద్దుబాటులలో మీరు చేసిన మీ సహాయ సహకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రెండవ దినము ఉదయకాలం పరిచర్య ప్రారంభించడానికి కృపనిచ్చి కీర్తన ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు. రాగలిగిన దైవ సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, ప్రియులైన వారందరి బట్టి పేరు పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి, మేము కొద్ది నిమిషాలు మీ వాక్యం చెంతకు వస్తుంటుండగా మీ వాక్కు నామ ప్రాణాత్మ క్రియల మూలాలను విభజించినంత లోతుగా దూరుచు హృదయంతరంగపు ఆలోచనలను పరిశీలించి పరిశోధించి బాగు చేసి నూతన యెరూషలేములో మేమును నిత్యత్వంలో మీతో పాటు సదాకాలము మీ స్వార్థమును స్వతంత్రించుకున్నట్లు మీ శాశ్వతమైన ప్రేమకు మీ అగాపే ప్రేమకు పాత్రలుగా చేస్తూ రమ్మని ప్రాధేయపడచ్చు. నీ పరిశుద్ధుల పాదాలు కడగడానికి కూడా ఏమాత్రం యోగ్యత అర్హత లేని అపాత్రుడనైనా నాతో కరుణించుము. నా పక్షముగా నిర్గమనాలు 12 మత్తయి 10:20 ఇర్మియా 1:9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చుము. దయగలిగిన మా తండ్రి, మా మనస్సాక్షిగా రక్తాన్ని ప్రోక్షించి
మా గమనాలను మీరే చెరపట్టి ప్రీతికరమైన సేవ మీ పరిశుద్ధులకు చేయనట్లు చేరవచ్చిన మేమందరము మెలకువతో నా తండ్రి దేవుని ఇల్లుగా కట్టబడినట్లు, దేవుని మహిమపరచునట్లు, దేవుని ప్రసన్నత చూడగలిగినట్లు, దేవుని యొక్క యెరూషలేమును స్వతంత్రించుకున్నట్లు సిద్ధపరుస్తూ రమ్మని యేసు ప్రభువు వారి పేరిట ఈ దినము ప్రేమ విందు స్థానికంగా ఉన్న దైవ సేవకులు, మా ప్రియులు జార్జన్న పరిశుద్ధ మొక్క, స్థానికంగా ఉన్నటువంటి పరిశుద్ధులు, నా తండ్రి రాగలిగినటువంటి దైవ సేవకులు, పెద్దలు, విశ్వాసులు, పరిశుద్ధులైన వారికి సిద్ధపరచడానికి వారికి ఇచ్చినటువంటి దైవికమైనటువంటి అపేక్షను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఇచ్చే సహవాసము మీకు మహిమకరంగా మా ఆత్మీయ జీవితానికి పురుకొల్పు ప్రోత్సాహకరంగా ఉంచుతూ రమ్మని, ఈ దినం యొక్క సంతోషంలో పాలువారంటకు మీ సంకల్పంలో నిర్ణయించబడిన వారందరినీ మీరే సమకూర్చమని వేడుకుంటూ విశ్వాసంతో యేసు ప్రభువు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కీర్తన 122 6వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దేవుని యొక్క ఉద్దేశము మనము వర్ధిల్లాలని. ఈ 2024వ సంవత్సరము మన ఆయుష్ ఇవ్వటానికి గల కారణము గత సంవత్సరంలో మనకు కలిగినటువంటి ఆ కొరతలు, అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, సంఘపరంగా అనుభవించినటువంటి వేదనలు, అవి ఈ సంవత్సరము మన జీవితంలో ఉండకూడదని ప్రభు అయిన దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మనలను సఫలీకృతముగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆ వాగ్దానము స్థానిక సంఘమునకు ప్రార్థనాపూర్వకంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఎందుకని ఆయన మనల్ని ప్రేమించాలని కండిషన్ పెట్టినాడు అంటే, ఆయనే మొదట మనల్ని ఏం చేసినాడు? ప్రేమించినాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9 మరియు 19వ వచనం ప్రకారము మొదట ఆయనే మనలను ప్రేమించి ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అయ్యా అంటే తిరిగి ప్రేమించమంటున్నాడు. అలాగే దేవుని ప్రేమించడం ద్వారా మనం ఏమవుతామయ్యా అంటే వర్ధిల్లుతాము. అయితే గత సంవత్సరము వర్ధిల్లలేకపోవటానికి కారణం ఏమనగా మనము ప్రేమించవలసిన దానిని ప్రేమించకూడని వాటిని 7 ప్రేమిస్తూ ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా, శారీరకంగా, సంఘముగా, సమాజముగా దిగజారిన స్థితిలో ఉన్న మనలను దేవుడు దయచూపి కరుణించి మరో శుభ తరుణాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తూ వచ్చినాడు. దేనిని మనము ప్రేమించే వారిగా ఉన్నాం? ఒకసారి నిన్నగానే వారి సహాయార్థమై ఒకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేనిని ప్రేమించే వారిగా ఉన్నాము అంటే కీర్తన 4:2 ప్రకారము వ్యర్థమైన దానిని ప్రేమించే వారిగా ఉన్నాము. సామెతలు 14:20 ప్రకారము ఐశ్వర్యవంతులను ప్రేమించే వారిగా ఉన్నాము. లూకాసు వార్త 6వ అధ్యాయం 32వ వచనం ప్రకారము ప్రేమించిన వారినే ప్రేమించే వారిగా ఉన్నాము. ప్రకటన గ్రంథము 22:19వ వచనం ప్రకారము అబద్ధమును ప్రేమించే వారిగా ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారము చీకటిని ప్రేమించే వారిగా ఉన్నాము. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ప్రకారము దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వారిగా ఉన్నాము. ఆఖరిది 7వది హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారము అవమానకరమైన దానిని ప్రేమించే వారిగా ఉన్నాము. అందును బట్టే దేవుడు గత సంవత్సరము మన అభివృద్ధి చూడాలనుకున్నాడు, కానీ ఈ అవలక్షణాలు మనలో ఉండడం ద్వారా మనం చూడలేకపోయినాము. అయినప్పటికీ ఆయన గత సంవత్సరంలోనే మనలను తన ఉగ్రతకు గురి కానివ్వకుండా ఆయన దయను మన ఎడల కనపరిచి ఆయుష్నిచ్చి అంతటితోనే విడిచిపెట్టకుండా ఆయన సన్నిధికి సమకూర్చి 31వ తారీఖు రాత్రి గత సంవత్సరానికి ఒప్పుకలతో వీడ్కోలు పలికేటట్లుగా
2024 సంవత్సరము ఆరాధనతో ఆహ్వానము పలికేటట్లుగా, ఆరాధన ద్వారా ఆయన సన్నిధిలో నూతన సంవత్సరమును అనుభవించడానికి మనము యోగ్యమైన విధానంలో ఆశీర్వచన పాత్రలో శుద్ధీకరణ పొందిన వారమై వాక్యపు వెలుగులో పరలోక సింహాసనం ఉన్నటువంటి ఆయన యొక్క నిబంధన వ్యక్తిగత కుటుంబ సంఘ వాగ్దానముగా ప్రభు అయిన దేవుడు మనకి ధారాళంగా అనుగ్రహించాడు. కాబట్టి గత సంవత్సరంలో ఉన్నటువంటి విధానములో మనము అభివృద్ధికి ఈ 7 అవలక్షణాలు కలిగిన వారమై ఈ సంవత్సరము ఉండక మనము అభివృద్ధి పొందే వారిగా, వర్ధిల్లే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే రాత్రికాల సమయంలో మనలను ప్రేమిస్తున్న దేవుని మనము ప్రేమించడం ద్వారా కలిగే 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సువార్త కూడిక కొరకే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటి ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ లభిస్తుంది. రెండవది ఏం చేయాలంటే ప్రతి దుష్కార్యము నుండి మనలను తప్పించేవారిగా ఉంటూ ఉన్నాడు. మూడవది ఏం చేయాలంటే ఆయన మనలను కాపాడేవాడిగా, ఎప్పటి వరకు? సంపూర్ణముగా ఆయన రాకడలో పాలువారమయ్యేంత వరకు మన ఆత్మను, ప్రాణమును, జీవమును ఏం చేసేవాడిగా ఉన్నాడు? కాపాడేవాడిగా. నాలుగవదిగా ఆయన మన పిల్లలను, మన గర్భఫలము, భూఫలము, పశుఫలము, మనకు కలిగినటువంటి పాడి పంటలు, దుక్కిటెద్దులు, గొర్రె మేక మందలను ఏం చేసేవాడిగా ఉన్నాడు? దీవించి లేక ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆఖరి 5వది చెప్పాలండి, తరగని ఆస్తికి, అక్షయమైన ఓడవారని నిర్మలమైన స్వాస్థ్యమునకు హక్కుదారులుగా ఆయనను ప్రేమించడం ద్వారా కలిగే ఆశీర్వాదములను 5 రాత్రి సువార్త కుడికలో ఆ ప్రాంత ప్రజల కొరకై జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. తిరిగి 2వ దినం ఈ ఉదయకాల సమయంలో ప్రేమావిందు నిమిత్తమై మరియు స్థానిక సంఘం యొక్క వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే సమయహద్దు వాటిలో ఈ వాగ్దానాన్ని మనం 2 భాగాలుగా విభజించుకొని ధ్యానిస్తాం. ఒకటి ఏమిటయ్యా అంటే వర్ధిల్లుట, ఎవరు వర్ధిల్లుతారు. రెండోది ఏమిటయ్యా అంటే ప్రేమ. ఎన్ని రకాలైన ప్రేమ బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఈ రెండింటిని మనం సమయహద్దు వాతుల్లో 1:30 కల్లా ప్రేమ విందుకు వెళ్తామండి దేవసాయం గారు. కాబట్టి త్వరగానే ముగించుకుంటాను ఈరోజు. ఈ ప్రేమ విందుకు వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రశ్న ఏంటంటే, మెలకువ కొరకు బైబిల్లో ప్రేమ అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? బైబిల్లో యెరూషలేము అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? బైబిల్లో ప్రేమించు లేక ప్రేమ అనే మాట మొట్టమొదట ఎక్కడ వ్రాయబడింది? బైబిల్లో యెరూషలేము అనే మాట ఎక్కడ వ్రాయబడింది? ఎందుకంటే స్థానిక సంఘంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చినాడు అంటే ఆ వాగ్దానం యొక్క సారాంశాన్ని 66 పుస్తకాలలో నుంచి మనము ఆస్వాదించడానికి అది మొదట ఎక్కడ వ్రాయబడిందో తెలుసుకొని, తుదిగా ముగింపు ఎక్కడ వ్రాయబడిందో తెలుసుకొని, ఎన్నిసార్లు వ్రాయబడిందో తెలుసుకొని, దాని యొక్క సారమును మన ఆత్మీయ జీవితానికి గనక అన్వయించుకోగలిగితే సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. దాని క్రింది వరుస మీరు చెప్పాలా? జాడలు సారము అది వెదజల్లాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యొక్క సారాంశాన్ని మనము అనుభవించాలి. బైబిల్లో మొట్టమొదట ప్రేమ అనే మాట ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నందు వ్రాయబడినది. దయచేసి చదవండి. దేవుడు అబ్రాహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రాహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా దానిని అర్పించమని. బైబిల్లో మొట్టమొదట ప్రేమించు లేక ప్రేమ అనే సందర్భం
ఎక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చిందయ్యా అంటే ఆదికాండం 22లో మొదటి 2 వచనాలు. లేకపోతే అంతకు ముందు ప్రేమ అనే సంబోధన 21 అధ్యాయాలలో ఎక్కడ కూడా మనకి తారసపడదు. 22వ అధ్యాయంలోనే. ఈ 22వ అధ్యాయంలో ఆయన తన యొక్క భక్తుడైనటువంటి అబ్రహాముని ఏమనంటున్నాడు అంటే, నీవు ప్రేమించు కనుక. ఎవరిని ప్రేమిస్తున్నారు ఇక్కడ? ఎవరిని ప్రేమిస్తున్నాడు? తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమ అనేది మొదట ఎవరి మధ్య ఉంటుందయ్యా అంటే తండ్రి కుమారుల మధ్య ఉంటుంది. పాత నిబంధన కాలంలో భక్తులైన వారందరూ పరలోకమందున్న దేవుని ఏమని పరిచయం చేస్తా వచ్చినారయ్యా అంటే, ఆకాశమందున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, గంభీరమైన దేవుడు, అద్భుతములు చేయు దేవుడు, మహాభయంకరమైన దేవుడు, జాలి కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, భీకరుడైన దేవుడు అని పరిచయం చేస్తే, క్రొత్త నిబంధన కాలంలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ దేవుని భూమి మీద ఉన్న తన ప్రజలైన వారికి ఏమని పరిచయం చేస్తాడయ్యా అంటే, పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నారు? తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడు? మనకి పరలోకమందున్నాడు. పరలోకమందున్న ఆయన మనలను ప్రేమించుచున్నాడన్న సంగతి మనము ఎరిగిన వారమై ఆయనకు మనము అర్పించవలసిన వారిగా ఉన్నాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుల మధ్య అట్టి బాంధవ్యాన్ని, ప్రేమ బంధాన్ని గుర్తెరిగినటువంటి దేవుడు, నీవు ప్రేమించిన కుమారుడైన ఇస్సాకును నేను చెప్పే మోరియా పర్వతం యుద్ధకు వెళ్ళి ఏం చేయాలా? దహనబలిగా. దహనబలి అంటే ఏంటి అర్థం? పూర్తిగా. దహనబలి ఎలా అర్పిస్తారయ్యా అంటే, బలిపీఠము కట్టి ఆ బలిపీఠము మీద దహనబలిగా అర్పించే ఆ జంతువును 2 ముక్కలుగా నరికి దాని మీద పెట్టి నిప్పు అంటించి పూర్తిగా బూడిదయ్యేంత వరకు కాల్చి, ఇప్పుడు ప్రేమించిన కుమారుణ్ణి ఏం చేయమంటున్నాడు? దహనబలి చేయమంటున్నాడు. చేయడానికి ఎవరికి మనసు వస్తుంది? నాకు తెలిసి భూమి మీద ప్రతి మానవుడు ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా తనని తాను మాత్రం ప్రేమించుకుంటాడు. అది కూడా శాశ్వతమైన ప్రేమతో కాదు, ఉత్తుత్తి ప్రేమతో. తనని తానుగా ప్రేమించుకునే వ్యక్తి శాశ్వతమైన ప్రేమ కలిగి ఉంటే తన ఆత్మను ఆరని అగ్నిగుండానికి వెళ్ళేటట్లు తనను తాను ప్రేమించుకోడు. అందుకని ఈ దినాన భూమి మీద చాలా మంది ఏం చేస్తారయ్యా అంటే, తన ఆత్మ విషయంలో అనాలోచన కలిగి శరీరం విషయంలో మాత్రమే ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. ఈ శరీరం విషయంలో మనం ఎప్పుడైతే ఆయనకు దహనబలి అర్పించే వారిగా ఉంటామో, ఆత్మ విషయంలో ఆ ప్రభు అయిన దేవుడు ప్రేమస్వరూపి కనుక మనలను సజీవులుగా ఉంచేవాడిగా ఉంటాడు. ఈ 22వ అధ్యాయంలో ఉన్న సారాంశం అంతా మనకు బాగా తెలుసు. అందుకని ఒక ప్రశ్న చెప్పేసి తర్వాత మన వాక్యంలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మోరియా పర్వతం మీదకి అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళేటప్పుడు బలిపీఠానికి కావలసిన సామాగ్రిని తీసుకుని తీసుకెళ్ళలేదా? బలిపీఠం కట్టలేదా? ఆ ఇస్సాకును అక్కడ బలిచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. అందులో అనుమానమే లేదు, ఇచ్చాడు. బలి అయిపోయిన తర్వాత ఇస్సాకు అబ్రహాము కలిసి అబ్రహాము ఏదైతే చెప్పినాడో అది చేశారా చేయలేదా? చేశారా? ఏం చెప్పారు? ఇప్పుడు ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఏం చెప్పాడండి దేవసాయం గారు? ఎవరు వస్తారని చెప్పారు? మరలా ఎవరు వస్తామని చెప్పారు? అక్కడ వ్రాయబడిన మాట, నేను ఈ చిన్నవాడు
ఈ చిన్నవాడును మరలా వస్తామని చెప్పారు. వచ్చారా రాలేదా? వెరీ గుడ్. ఇప్పుడు 19వ వచనం, 22వ అధ్యాయం 19వ వచనం. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా ఇస్సాకు ఏమయ్యాడు? చిన్నవాడేమయ్యాడు? ఎక్కడొచ్చాడు? మీ బైబిల్లో వచ్చాడా? ఆదికాండం 22:19లో అబ్రహాం ఒక్కడే వచ్చాడు, చిన్నోడు రాలా. ఎక్కడికి వెళ్ళాడు? చిన్నోడు మరలా ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతాడు? చిన్నోడు ఎప్పుడు మనకి మరలా కనబడేవాడిగా ఉంటున్నాడు? ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప. ఇస్సాకు తిరిగి ఆ చిన్నవాడు ఎక్కడ కనబడుతున్నాడయ్యా అంటే పొలములో. మోరియా పర్వతము దేవుని యొక్క యెరూషలేము, అది పొలము, కళ్ళము, ఓర్నాను కళ్ళము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిచ్చిన స్థలము. ఓర్నాను కళ్ళము దగ్గర తెగులును ఆపివేసి ఆ స్థలమును కొని దావీదు దేవుని మందిరమును నిర్మించిన స్థలము ఒకటే. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడయ్యా అంటే బలి అర్పించిన తర్వాత దేవుని మందిరం లేక పొలం లేక కళ్ళములో ఉన్నాడు. తిరిగి ఎవరు వచ్చారయ్యా అంటే అబ్రహాం ఒక్కడే వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన అధ్యాయం ఒకటి ఉంది. ఏంటది? 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో ఏముంది? శారమ్మ భూస్థాపన ఉంది. శారమ్మ చనిపోయినప్పుడు భౌతిక దేహం మీద పడి ఇస్సాకు ఏడ్చడానికి కూడా వీలు లేదు. ఇస్సాకు తన తల్లి యొక్క భౌతిక దేహం దగ్గర పడి ఏడ్చినట్లు నా బైబిల్లో రాయలేదు. ఒకవేళ దేవసాయం గారి బైబిల్లో రాశారేమో, తర్వాత చూద్దాం. ఇస్సాకు ఎప్పుడు కనబడినాడయ్యా అంటే తిరిగి రెబ్కా సిద్ధపరచబడుతున్న సమయంలో. పొలంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ధ్యానిస్తున్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. ఈ సంవత్సరము మన జీవితంలో దేవుని యొక్క అభివృద్ధి వర్ధిల్లే వారిగా ఉండాలి అంటే శరీర సంబంధమైనటువంటి క్రియలను, శరీర సంబంధమైనటువంటి కార్యములను, శరీర సంబంధమైనటువంటి వ్యవహారాలను దహన బలిగా అర్పించిన వారమైతేనే ప్రభు అయిన దేవుడు తిరిగి నీ విషయంలో తన ప్రేమను పంచటానికి దేవుడు ఏం చేసేవాడిగా ఉన్నాడయ్యా అంటే సంఘమును సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. రెండోసారి ప్రేమ అనే మాట ఎక్కడ వ్రాయబడింది? ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. అతడు ఆమెను ప్రేమించెను. మొదట ప్రేమ ఎవరి మధ్య ఉన్నదయ్యా అంటే తండ్రి కుమారుల మధ్య ఉన్నది. రెండవది ప్రేమ ఎవరి మధ్య ఉన్నదయ్యా అంటే భార్యాభర్తల మధ్య ఉన్నది. విషయం ఏంటంటే ఈ దినాల్లో భార్యాభర్తలు కాకుండానే ప్రేమించుకుంటున్నారు. భార్యాభర్తలు అయిన తర్వాత ప్రేమ వదిలేస్తా ఉన్నారు. దానివల్ల అనర్థమే తప్ప ఆశీర్వాదం ఉండదు. బైబిల్ అదే చెప్తుంది. నీ భార్యను నీవు ప్రేమింపబద్ధుడవు. అలాగూ ప్రేమింపని ఎడల నీ జీవితంలో నీవు ఆశీర్వాదాన్ని చూడలేవు. నీ భర్తను నీవు ప్రేమింపబద్ధురాలవు. అలాగూ ప్రేమింపని ఎడల నీ జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూడలేవు. నీ తల్లిదండ్రుల ప్రేమను నీవు పొందబద్ధుడవు, బద్ధురాలవు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మొదట వారే ప్రేమిస్తారు. అయితే ఆ తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకునే స్థితిలో మనము ఉండకూడదు. తల్లిదండ్రుల ప్రేమను పొందుకునే స్థితిలో మనం ఉండేవారిగా మొదటి దేవుని ప్రేమ అదే తెలియజేస్తుంది. ఇదే అనేకులు యవన కాలంలో రెక్కలు వచ్చాక తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకుంటున్నారు.
ప్రియమైన సోదరి సోదరుడా, ప్రేమ అనే శ్రేష్టమైనటువంటి దేవుని సంకల్పం మొదట తల్లిదండ్రుల దగ్గరే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క ప్రేమను అనుభవించిన వారిగా ఉంటారో వారు నిర్ణయకాల సమయంలో వారి కుటుంబాన్ని కూడా ఏం చేసేవారిగా ఉంటారు? ప్రేమించే వారిగా ఉంటారు. ఈ ప్రేమ తిరిగి మూడవసారి ఎక్కడ కనబడతా ఉంది? ఆదికాండము 27వ అధ్యాయము 14వ వచనం. అతని వెళ్ళి ఆ వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. ఆ అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచును. మనకు తెలుగు బైబిల్లో తన తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం అని వ్రాయబడింది. ఆదిమ భాషలో ప్రేమ కలిగిన భోజనం అని వ్రాయబడింది. మూడవదిగా ప్రేమ అనే మాట ఎవరి దగ్గర కనబడతా ఉందయ్యా అంటే కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు. భార్య, భర్త, పిల్లలు వారు కలిసి ఏం చేయాలయ్యా అంటే భోజనం చేయాలి. కలిసి భోజనం చేస్తే వారి మధ్య ఏముంటుందయ్యా అంటే ప్రేమ. ఇది నన్ను ఎంతమంది తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసేవాళ్ళు ఉన్నారు? ఇది నన్ను ఎంతమంది భార్యతో భర్తతో కలిసి భోజనం చేసేవాళ్ళు ఉన్నారు? ఇది నన్ను ఎంతమంది వారి పిల్లలతో కలిసి భోజనం చేసేవాళ్ళు ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అని బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ నీ జీవితంలో బలముగా పనిచేయాలి అంటే అయితే ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పరిస్థితులను బట్టి అన్ని సమయాల్లో వీలు పడకపోయినా కనీసం వారంలో 2 సార్లైనా వారంలో 2 పూట్లు కలిసి కుటుంబంగా ఉండలేరండి. ఉన్నవాళ్ళే పిల్లలు ఎక్కడో అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలో, లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న వారిని తీసివేసి కనీసం ఇంట్లో ఉన్నవారి వరకు, అందుబాటులో ఉన్న వారి కొరకు ఏం చేయాలా? కలిసి భోజనం చేస్తే అది పచ్చడైనా సరే వారి మధ్య ప్రేమను పెంచుతుంది. బైబిల్ అదే చెప్తుంది. అయితే విచారం ఏంటంటే వివాహమైన 6వ దినాలలో కలిసి భోజనం చేస్తారు. అది కుటుంబ జీవితంలో. విచారం ఏంటంటే కొత్త సంవత్సరం ప్రేమ మొదలు పెట్టుకున్నప్పుడు సంఘంలో కలిసి భోజనం చేస్తారు. ఇక తర్వాత ఆ జాడే కనబడదు. బ్రదర్స్ అందరూ ముందుకు వచ్చేసాయి, సిస్టర్స్ అందరికి కూడా వచ్చేసాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని ప్రేమ ఓ క్రమబద్ధములో పరిశుద్ధ గ్రంథమును గ్రంథస్థం చేసి ఉంచాడు. పరలోకపు తండ్రిగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రి ప్రేమను మనం ఏం చేయకూడదు అంటే పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్న వారు ఎలాగుంటారయ్యా అంటే ఇస్సాకు వలె ఉండరు. తండ్రి ప్రేమను పొందుకున్న ఇస్సాకు ఎవరిని ప్రేమిస్తున్నాడు? రెబెక్కమ్మను ప్రేమిస్తున్నాడు. రెబెక్కమ్మ ఎవరికి పోలిక? వధువు సంఘమునకు పోలిక. ఈరోజు ఎంతమంది వధువు సంఘాన్ని ప్రేమించేవారు ఉన్నారు? దేవుని సంఘాన్ని ఎంతమంది ప్రేమించేవారు ఉన్నారు? ఆ రెబెక్కమ్మ కూడా ఎలా ఉన్నదంటే ఇస్సాకు విషయంలో తన తల్లి విషయంలో దుఃఖ నివారణ కలుగు చేసినది. ఎవరికి? యజమానికి, ఇస్సాకుకు. ఇలాగ ఆడకూతుళ్ళందరూ ఉంటే ఎంత బాగుంటుంది. నాకు నచ్చని సామెత ఒకటి లోకంలో ఏమిటయ్యా అంటే తల్లి ఏం చూస్తుందట? కడుపు చూస్తుందంట. ఇప్పుడు భార్య కూడా తల్లి స్థానంలోకి వస్తే ఏం చూస్తుందంట? కడుపు చూస్తుందంట. కానీ ఏం చూస్తాం అలవాటు అయింది? డాష్. అలాంటి మనం చెప్పుకోకూడదు. ఎందుకు అని అంటే ఈ తండ్రి ప్రేమను కనుక మనం పొందుకోగలిగితే, ఈరోజు చాలా మంది ప్రేమ విందులు అంటూ కొత్త సంవత్సరం ప్రారంభ దినాల్లో కలిగి ఉంటున్నారు, కానీ ఆ ప్రేమ కుటుంబాల్లో కనబడట్లేదు. కుటుంబంలో ఉంటే కదా దేవుని ఇంటిలో ఉండేది, హృదయంలో ఉంటే కదా దేవుని ఇంటిలోనికి వచ్చేది, హృదయంలో వర్ధిల్లితేనే కదా సమాజంలో కలిగేది. అసలు ప్రేమ ఎవరి ద్వారా
ఎవరి ద్వారా వస్తుంది ప్రేమ? చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి ద్వారా వస్తుందట? దేవుని మూలముగా. ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుని ప్రేమను మనం పొందుకుంటే, మనం ఎరిగితే, మనం అనుభవిస్తే, మనం దానిని ఆస్వాదిస్తే మనలో కూడా ఏమొస్తుంది? ఏ ప్రేమ వస్తుంది? అందరికీ ప్రేమ ఉంది ఇక్కడ. కొంతమంది బట్టలు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బంగారాన్ని ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది భోజనాన్ని ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది పొలాన్ని ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది స్థలాన్ని ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది పశువులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యాపారాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లాభాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసూయను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పగను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎదుటి వాళ్ళ నాశనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమ రకరకాలుగా భూమి మీద ప్రజ్వలిల్లుతూ ఉంది. అయితే ఈ ప్రేమ కాదు రావాల్సింది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడు వస్తుంది? దేవుని ప్రేమను నీవు నేను మనము ఎరిగితే, కలిగితే. అందుకని మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమ మొదట దేవుని వలన వస్తుంది, రెండవదిగా ప్రేమ పవిత్ర హృదయము నుండి వస్తుంది, మూడవదిగా ప్రేమ మంచి మనసాక్షి నుండి వస్తుంది, నాలుగవదిగా ప్రేమ నిష్కపటమైన విశ్వాసము నుండి వస్తుంది. ఇవి దేవుని నుండి అబ్రహాము పొందినాడు, అబ్రహాము నుండి ఇస్సాకు పొందినాడు, ఇస్సాకు నుండి యాకోబు పొందినాడు, యాకోబు నుండి మన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, యాకోబు సంతతి అయినా మీరు లయము కాలేదు, మనము కూడా పొందబద్దులం. ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం అనుభవిస్తామో, దేవుడిచ్చిన తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను పొందుకోవటానికి ఇష్టపడరు. ఏ తల్లిదండ్రులైనా పుట్టిన పిల్లలను వీడంటే నాకు ఇష్టం లేదు, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అని ప్రేమ లేని పిల్లలు వీళ్ళు అని ఏ తల్లిదండ్రులైనా చెప్పటం కానీ చేయటం కానీ ఎవరైనా చూశారండి? నేనైతే చూడాల. కానీ వాళ్ళు క్రియలు యవ్వన కాలంలోకి వచ్చాక ఆ తల్లి తండ్రి ప్రేమ వారి హృదయాలలో అణుచుకునేటట్లు, చంపుకునేటట్లు వారి క్రియలే కనబడుతున్నాయి తప్ప, ఆ క్రియలు జరిగించిన వాడు కూడా తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, మమ్మీ సారీ, మమ్మీ డాడీ ఐఎమ్ వెరీ రియల్లీ సారీ అని అంటే ఏం చేస్తారు వీళ్ళు? వల్ల తట్టుకోలేరు. హృదయంలో నుంచి దాచుకున్న ప్రేమంతా పొర్లి వాళ్ళ మీదకి వస్తా ఉంది. దేవుని దగ్గర కూడా నా జీవితం కూడా అంతే. దేవునిలో నుండే మనకు పవిత్ర హృదయం వస్తుంది, దేవునిలో నుండే మనకు నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది, దేవునిలో నుండే మనకు నిష్కపటమైన విశ్వాసం వస్తుంది. ఆ దేవుని నుండే మనకు దైవికమైన ప్రేమ గనక రాగలిగితే అసలు నీ కాపురమే పరలోకం. నీ కాపురమే ఏంటండి? ఆ మోరియా పర్వతము దేవుని యొక్క నివాస స్థలం. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కోటాను కోట్ల దేవదూతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానము చేత ఆయన పూజింపబడుతున్నటువంటి ఆ మహోన్నతమైన స్థలాన్ని విడిచి మోరియా పర్వతం మీద అబ్రహాము దేవుని ఎడల చూపినటువంటి ఆ దైవ కార్యములో ఆయన నివసించడానికి వదకు తేయబడిన గొర్రె పిల్లగా తన కుమారునికి బదులుగా ప్రాణదానం చేయటానికి లోకానికి వచ్చాడు. కారణం ఏమిటయ్యా అంటే, నీ కుటుంబము
దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి నీ కుటుంబము పరలోకముగా మార్చటానికి, ఆ నీ కుటుంబంలో ఈ పరలోకపు ప్రేమను నువ్వు అనుభవించగలిగితే అనుదినము దేవుడు నీకు ఇస్తున్న ఆహారం ఏమిందది? ప్రేమా విందు. అలాంటి ప్రేమా విందును తన దాసు దైవం భగత్ సింగ్ గారు ముంబై వీధుల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టగా, కట్టుకున్న భార్య విడిచిపెట్టగా, కడుపును పుట్టిన బిడ్డ విడిచిపెట్టగా, కోటాను కోట్ల ఆస్తి విడిచిపెట్టగా, పరలోకమందున్న దేవుని ప్రేమకు బద్ధుడై ముంబై వీధుల్లో మున్సిపల్ ట్యాప్లో నుంచి ఆ దోసిట్లో మంచినీళ్లు పట్టుకొని త్రాగితే ఆ నీళ్లతో ఆయన ఏమనుభవించినాడయ్యా అంటే ప్రేమా విందు. ఎన్ని దినాలు మున్సిపాలిటీ నీళ్లతో దేవుని ప్రేమ చేత దేహానికి కావలసిన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా కొనిపోబడినటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజభోజనము తిని మా దేహమును మేము అపవిత్రపరచుకోమని శాకాహారముతో దోసిట్లో ఆహారాన్ని తీసుకొని, దేవా 10 దినాలు పరీక్ష అయిన తర్వాత నాకు కావలసినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యము నీవిచ్చిన ఈ సామాన్యమైన భోజనం ద్వారా అపవిత్రతలోనికి పోనివని నా దేహమునందు నీవు అనుగ్రహించమంటే 10 దినాల పరీక్ష తర్వాత ఎవరు విజయం పొందిన వారిగా ఉన్నారు? ప్రేమ విందు కలిగిన దానియేలు. ఇదే నన్ను మమ్మీ డాడీ వారి రక్తాన్ని చౌడగా మార్చి నీకు ప్లేట్లోకి ఆహారం తీసుకొస్తుంటే ఎన్నిసార్లు కంచాన్ని విసిరేసావు, ఎన్నిసార్లు తల్లిదండ్రులు కసురుకున్నావు, ఎన్నిసార్లు ఇదేం కూర అన్నావు, ఎన్నిసార్లు ఇదేనా కూర అన్నావు, ఎన్నిసార్లు ఇదేనా భోజనం అన్నావు, ఎన్నిసార్లు ఇతరులతో పోల్చుకొని నీ కన్న తల్లిదండ్రుల యొక్క చెమటను అవమానించావు. నీ ఆయుష్కాలంలో అలాంటి స్వభావం ఉంటే దేవుని ప్రేమను అనుభవించలేవు. ముంబై వీధుల్లో ఆ మంచినీళ్ళ ద్వారా దేవుని ప్రేమను పొందుకున్నటువంటి ఆయన దేవుని మందిరంలోనికి జెహోషామా కానీ, చెన్నై జెహోషామా కానీ, హైదరాబాద్ హెబ్రోన్లో కానీ సామాన్యమైన నీళ్లను తీసుకొని రసం పెడితే ప్రపంచవ్యాప్తంగా హెబ్రోన్కు ఉన్నటువంటి బ్రాండ్ రసంతో తింటే ఎలా ఉండేదో తెలుసా? తిన్న వాళ్ళు ఒక్కసారి ఆ రసాన్ని తలుసుకుంటే అందులో కనీసం సొరకాయ ముక్క కూడా తగలదు రసంలో. కానీ హెబ్రోన్ సాంబార్ అన్నా, హెబ్రోన్ రసం అన్నా, జెహోషామా సాంబార్ అన్నా, జెహోషామా రసం అన్నా కాన్వకేషన్స్లో వడ్డిస్తుంటే ఎక్కువ కూడా కాదు, ఓ సాసర అన్నము, ఓ కప్పు లేక ఒక గుంట గంటే ఆ రసం పోసుకుంటా పోతే ఆ అందరికీ వడ్డించేసరికి ఆకలి ఎక్కువైపోయేది. కానీ కీర్తనలు పడతా ఉంటే ఆకలు తింటే ఎలా ఉండేదంట, కొంచెం సాసర అన్నము కడుపు నిండేది. 14 రోజులైనా, 15 రోజులైనా, 21 రోజులైనా ఆకలి బాధ తెలిసేది కాదు. కానీ ఆ పరలోకమే ఇక్కడికి దిగి వచ్చింది కదా అని ప్రేమ విందును ఆత్మీయంగా, భౌతికంగా ఆ దినాలలో పరిశుద్ధులు అనుభవిస్తూ వచ్చారు. ఇది నాన్న ప్రేమ విందంటే ముఖం చూసి వడ్డిస్తున్నాడే, మొక్క ఎక్కువేసాడే, నాకు తోక మొక్కే పడింది, నాకు మెడ మొక్కే పడింది విమర్శించి దేవుని మందిరమును నవ్వులు పాలు చేస్తా ఉన్నారు. కుటుంబంలో అదే స్థితి, దేవుని ఇంటిలో అదే స్థితి, ప్రేమ కనుమరుగైపోయింది. అందుకని మనం ఏమైపోతున్నామయ్యా అంటే అభివృద్ధిని చూడలేకపోతున్నాం. మొక్కల కోసం వచ్చేవాడు మన మందిరానికి తినడం కోసం బ్రతుకుతున్నామా, బ్రతకడం కోసం తింటున్నామా? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? దేవుడు మనల్ని ఆయుష్ ఇచ్చాడు కాబట్టి, ఆయుష్కి అవసరమైన ఆహారం అవసరం కాబట్టి ఆయన ఇచ్చిన దాన్ని తినాలి. కానీ కొంతమంది ఉంటారు, ఫిలిప్పీ పత్రికలో వారి గురించి వ్రాయబడే మాట, వారి కడుపే, ఇక వారికి దేవుడేమో అవసరంలా, వారి కడుపే కావాలి. కాన్వకేషన్లో భోజనం వడ్డిస్తుంటే వెన్నులో వణుకు పుట్టేది. అయినా ఏ రోజు బాధ అనిపించలేదు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవునిలో నుండి పవిత్ర హృదయం కలిగి నిర్మలమైన మనస్సాక్షిని పొందుకొని
నిష్కపటమైన విశ్వాసమును గనక కలిగి ఉండగలిగితే, ఇవి అబ్రహాము కలిగి ఉన్నాడు గనక మోరియా పర్వతం మీద తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు చెప్పాడు. ఏ ఇస్సాకు అంట? ఆ ఇస్సాకు ప్రేమించిన ఇస్సాకు. ఆ మాట అది నొక్కుతుంటే అబ్రహాం గుండె ఎంత, అది నొక్కుతుంటే నొక్కి చెబుతున్నాడు ప్రేమించిన. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నీ హృదయాన్ని, ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నీ భర్తను, ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నీ భార్యను, ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నీ ఇంటిని, ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నీ ఆస్తిని, లేక ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న నీకు కలిగినదని దేవునికి ఇవ్వగలవా? దేవుని దగ్గరికి తేగలవా? దేవా నా దగ్గర ఇది ఉందని చెప్పగలవా? అప్పుడు నీ హృదయం పవిత్ర హృదయం అవుతుంది. చర్చిల గారు మీరు కొంచెం వినండి. యేసు నీ ప్రేమ ఎంతో మా మోషే గారికి ఎప్పుడు కోపం రాదు. కనుక ఈ ప్రేమను మనము కలిగి ఉండగలిగినట్లయితే, ఈ ప్రేమ మొదట మనలో కోరేది ఏమిటయ్యా అంటే పవిత్ర హృదయం. ఈ ప్రేమ మనలో కోరేది ఏంటంటే మొదట పవిత్ర హృదయం. అందుకని బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు. మరి ఈ హృదయం ఎలా శుద్ధి అవుతుంది? ఈ హృదయం ఎలా శుద్ధి అవుతుంది? అపోస్తల కార్యములు 15:9. అపోస్తల కార్యములు 15:9. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. చాలే. దేవుని ప్రేమ మనలో వర్ధిల్లాలి అంటే, దేవుని ప్రేమ మనలో నింపబడాలి అంటే మన హృదయం శుద్ధి కావాలి. హృదయం ఎలా శుద్ధి అవుతుందయ్యా అంటే విశ్వాసము వలన శుద్ధి అవుతుంది. అప్పుడు ప్రభు అయిన దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో ఓ మాట చూస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట హృదయంలో ప్రేమ అనేది ఉంటుంది, గుర్తు రావడం చూస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 5:5 చివరి భాగం. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడినది. హృదయం లేని వాళ్ళు ఎవరో చేయొద్దండి. హృదయం లేని వాళ్ళు ఎవరో చెయ్యొద్దండి అంటే అందరికి ఉందన్నమాట. అయితే హృదయం ఉంటే అందరి విషయంలో దేవుడు ఏమై ఉన్నాడు? అందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు, అందరికీ ఆయన రక్షకుడు అయి ఉన్నాడు, అందరినీ ఆయన ప్రేమించిన వాడై ఉన్నాడు. ఇప్పుడు హృదయం కలిగిన వారందరికీ ఆయన ఏం కుమ్మరిస్తాడు? ప్రేమ కుమ్మరిస్తాడు. మరి ఆయన ప్రేమ కుమ్మరిస్తుంటే ఇప్పుడు ఎందుకు నీ హృదయంలో పగొస్తుంది? భర్త మీదే, భార్య మీదే, తల్లిదండ్రుల మీదే, పిల్లల మీదే, ఇంటి వారి మీదే, ఇరుగు పొరుగు వారి మీదే, నాన్న వారి మీదే, నీ ఎంగిలి పాలు తాగిన వారి మీదే ఎందుకు పగొస్తుంది? ఆయన పగ నింపలేదు కదా, ఆయన ప్రేమ కదా నింపింది. హృదయం కలిగిన ప్రతి వారి హృదయంలో ఆయన ఏమిస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రోమా 5:5 చివరిలో దేవుని ప్రేమ చదువు. ఎవరి హృదయంలో? అసలు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఐక్యత తెస్తున్నాడంటే నా హృదయంలో అట్లా. ఎవరి హృదయంలో అన్నాడు? ఎవరి హృదయంలో అన్నాడు? ఎవరి హృదయంలో అన్నాడు? దూరంగా చెప్పాలా? మన అంటే ఎవరు? మన ఇంట్లో వారు, దేవుని ఇంట్లో వారు, మనము. మన హృదయంలో దేవుడు ప్రేమను ఏం చేస్తున్నాడు? ఈ ఐక్యతలోనికి వస్తే ఏ ఉండదు, బి ఉండదు, సి ఉండదు, డి ఉండదు, డాష్ ఉండదు.
ఈ లేకపోయేసరికి అన్ని గుండు సున్నాలు వచ్చేస్తున్నాయి. మన హృదయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమను నింపుతున్నాడు. ఒకసారి మోషేలో ఏబిసిడీలు వచ్చాయి. మోషేలో ఏబిసిడీలు వస్తే దేవుడు ఏం చేశాడంటే, ఒరి వీడికి ఏబిసిడీలు వచ్చాయి, నేనేమో ఆత్మ సంబంధమైన ప్రేమను నేర్పిస్తుంటే వీడిలోకి ఏబిసిడీలు వచ్చాయని తీసుకెళ్ళి 40 ఏళ్ళు నలగేశాడు. 40 ఏళ్ళు నలగేశాడు. ఇప్పుడు పిలుస్తుంటే మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తుకోండి. ఎట్లా వచ్చింది నత్తి మోషేకి? బైబిల్ పండితులు 2 కారణాలు చెప్తారు. వాటిలో ఒక కారణం ఏమిటయ్యా అంటే, 40 ఏళ్ళు నలగలేయటానికి అరణ్యంలోనికి తీసుకొని పోతే అప్పటి వరకు మోషే నిద్ర లేచిన వెంటనే సపరివారం చేసేవారు. ప్రొద్దున్నే లేచి ఏం చేసేవారు? కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రష్ చేయించడానికి బ్రష్ పేస్ట్ తీసుకొని వచ్చి ఇచ్చి మోషే గారు మొహం కడుక్కుండా తినేవాళ్ళు. ఇప్పుడు అరణ్యంలో ఎవరున్నారు? మొహం పూలు విరుచుకోవాలని చెప్పేవాళ్ళు కూడా లేరు కదా. ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ సమయానికి అన్ని వేడివేడిగా సిద్ధం చేసి, సార్ కొంచెం ఇడ్లీ తినండి సార్, సార్ కొంచెం పూరి తినండి సార్, లేకపోతే అమ్మగారు ఊరుకోరు సార్ అని మోషేని బ్రతులాడేవాళ్ళు ఉన్నారు అంతఃపురంలో. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏం చేయాలా? ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏం చేయాలా? కళ్ళ ముందు ఏది కనపడితే కోసుకొని తింటే గొంతు కొట్టుకుపోయింది, నోరు మోగపోయింది. సరైన విధానంలో బ్రష్ చేయక నోరేమైపోయిందంటే మోషేది పాడైపోయింది. ఆ దుస్థితికి రావడానికి కారణము నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా నేర్చుకోకూడని ఏబిసిడీలు నేర్చుకున్నాడు. ఇది నాన్న సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యక్తి అయినా ఇది కలిగి ఉంటే దేవుని ప్రేమ వారి హృదయంలో రాదు. అపవాదికి కావాల్సింది అదే. ప్రతి స్థలములో దేవుని ప్రేమ లేకుండా దేవుని ప్రేమ అంటున్నారు. ప్రతి స్థలంలో దేవుని ప్రేమ అనుభవించకుండా, నా భర్తకు నా మీద ప్రేమ లేదు, నా భార్యకు నా మీద ప్రేమ లేదు, నా పిల్లలకు నా మీద ప్రేమ లేదు, మా తల్లిదండ్రులకు నా మీద ప్రేమ లేదు, మా అన్నదమ్ములకు నా మీద ప్రేమ లేదని వాపోతూ ఉన్నారు. ఆ లైక్ చేసుకోండి. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, రోమా 5:5 దేవుని ప్రేమ మన హృదయములలో ఏం చేయబడుతుందండి? దేవుడు ఎంత కనికర సంపన్నుడు అంటే, నా హృదయము అలా. అక్కడ కూడా ఏ హృదయం అన్నాడు? మన హృదయం. మన హృదయం. ఈ ప్రేమను మనం కలిగి ఉంటే ఎన్ని రకాలైన ప్రేమలు ఉన్నాయి? 5 చూసుకొని 5 నిమిషాల్లో 5 లక్షణాలు కలిగిన వారమే వర్ధిల్లి ప్రేమావిందులోనికి మనం పాల్గొనబోతున్నాం. నెంబర్ 1, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. బైబిల్లో ఎన్ని రకాలైన ప్రేమలు కలిగి ఉన్నాయి? నోట్స్ రాసుకునేవారు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. దావీదు నేలను లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి నొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం వారు వడ్డించింది. అప్పటి వరకు దావీదు ఏం చేస్తామన్నాడయ్యా అంటే, బూడిద పోసుకొని అంగలారుస్తూ అన్నపానాదులు మానివేసి దుఃఖాక్రాంతుడే విలపిస్తున్నాడు. ఎందుకు? కుమారుని కొరకు. కనుక అది మనకేం నేర్పిస్తుందయ్యా అంటే, తండ్రి కుమారుల మధ్య ప్రేమ. ఇంకా చూడండి, దావీదు తండ్రి కుమారు యొక్క ప్రేమ మనకి ఎలా కనబడుతుందంటే, అదే 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. నా నిమిత్తమై యౌవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని. దావీదు మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు దావీదు కుమారుడైన అబ్షాలోము. దావీదు యొక్క యుద్ధ సైన్యము యోవాబు శత్రువును సంహరించడానికి యుద్ధ భూమికి వెళుతుంటే ఇప్పుడు తండ్రి అంటున్నాడు, అయ్యా నా నిమిత్తము యౌవనస్తుడే. అక్కడ కుమారుడు లేదు చూడండి, యౌవనస్తు. వాడి యవన కాలాన్ని బట్టి, వాడి యవన ప్రాయాన్ని బట్టి నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. వాడి యవ్వనము తగ్గితే
తిరుగుబాటు తగ్గిద్దయ్యా, దయచేసి నన్ను బట్టి వాడి మీద ఏం చూపించాలా? ఇందులో ఏముంది? తండ్రి ప్రేమ. 35వ వచనం, 35వ వచనం, అదే 35వ వచనం. అక్కడ నా కుమారుడు అబ్షాలోము అని అంటారు చూడండి. ఎన్నో వచనం? 33. నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చెను. ఇందులో ఏముందయ్యా అంటే, ఇది నన్ను పరలోకమందున్న దేవుడు కూడా యవ్వనేచ్ఛలను బట్టి నీవు నేను మనము సంఘంలో చేర్చబడిన తర్వాత, బైబిల్ దగ్గరికి తీసుకుని రాబడిన తర్వాత చేయుచున్న తిరుగుబాటులను బట్టి అపవాది యొక్క చెరలో బంధించబడుతూ ఉంటే కలువరి సిలువ ప్రసవ వేదన నీలో నాలో తిరిగి జరగాలి అని తండ్రి కుడి భాషను కూర్చొని, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఓ ప్రియమైన పెడబడు గ్రామమా, ఓ యెరూషలేము సంఘమా, ఓ హెబ్రోను సంఘమా, ఓ సియోను సంఘమా, ఓ బెరాక సంఘమా అని తండ్రి పరలోకమందున్న ప్రేమను మన ఎడల వెల్లడి పరుచుచున్నాడు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, బైబిల్లో ఉన్నటువంటి మొదటి ప్రేమ తల్లి తండ్రుల యొక్క ఆత్మీయంగా తల్లిదండ్రులైన వారు, స్థానిక సంఘంలో ఉన్న దేవుని సేవకుడు సేవకురాలు, భౌతికంగా తల్లిదండ్రులైన వారు నిన్ను నన్ను కన్నా తల్లిదండ్రులు, నిరంతరము నిత్యత్వము నీకు నాకు తల్లి తండ్రి ఎవరయ్యా అంటే పరలోకమందున్న దేవుడు. వీరి ప్రేమను నీవు కాలదనుకోవద్దు, వీరి ప్రేమను నీవు చులకనగా చూడవద్దు, వీరి ప్రేమను నీవు దుర్వినియోగం చేసుకోవద్దు. ఇదేమీ లేకుండా ఊరిని చికెన్ మటన్ బిర్యానీ చేసుకుని ప్రేమ విందనుకుంటే ఉత్తుత్తి ప్రేమ విందది. రెండవ ప్రేమ, రెండవ రకం చూస్తాం రండి. ఆదికాండము 29వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 20 ఆమెను ప్రేమించుట వలన. రెండోది ఏ రకమైన ప్రేమ అయ్యా అంటే భార్యాభర్తల ప్రేమ. యాకోబు రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు చేశాడంట? 7 సంవత్సరాలు. ఏం చేశాడంట? ఏం చేశాడంట చెప్పాలండి. అయినను ఆమెను అతడు ప్రేమించడం వలన ఆ కొలువు అతనికి ఎలా ఉంది? ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించి భార్యనిస్తే, భర్తనిస్తే, ఆ భార్య కోసము ఆ భర్త కోసము కష్టపడుతుంటే నేనే కష్టపడాలా, నేనే సంపాదించాలా, నేనే తీసుకొచ్చి పెట్టాలా, నేను తెచ్చి పెడితే నువ్వు కూర్చొని తింటావా అనే వివాదాలతో సంసారాలు ఈరోజు ఏమవుతున్నాయంటే నిప్పులు కుంపటి. కానీ బైబిల్ ఎంత మనకి ఆత్మీయంగా నేర్పిస్తుందయ్యా అంటే 7 ఏళ్ళు కొలువు చేశాడంట, అది కొంచెముగా ఉన్నదంట, రాహేలమ్మ రాలేదంట, మరలా 7 ఏళ్ళు అది కూడా ఎలా ఉందంట. ఈ దినాన నీవు ఆ పరలోకపు తండ్రి ప్రేమను పొందుకొని ఉంటే కుటుంబ జీవితంలో ఒకవేళ నీవే ఉద్యోగస్తుడు అయితే, ఒకవేళ నీవే సంపాదించేదానం అయితే, ఒకవేళ భర్త కానీ భార్య కానీ ఇద్దరికి సంపాదన ఉన్నా సంతోషమే, ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికి సంపాదన ఉన్నా సంతోషమే. ఆ ఇద్దరు లేక ఆ ఒక్కరి ద్వారా వస్తున్నటువంటి ఆ సంపద ఎవరి కోసము? వాళ్ళిద్దరి కోసం, వాళ్ళిద్దరి కోసం. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే అతడు ఆమెను ప్రేమించినాడు. బైబిల్ చెప్తుంది భార్యాభర్తల మధ్య ఏముండాలయ్యా అంటే ప్రేమ. నన్ను చాలా మంది అంటారు, ఏంటన్నా ఎప్పుడు చూసిన కుటుంబం 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 మీద పడి వాక్యం మమ్మల్ని అల్లాడిస్తావు, ఇబ్బంది పెడతావు అంటే దేవునికి ఇష్టమైంది నీ కుటుంబం, దేవుని వాక్యం కట్టేది నీ కుటుంబం, సంఘమే దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబం. దేవుని వాక్యానికి వెళ్ళుకుంటే వాక్యం చెప్పడానికి నేను అనర్హుడను. దేవుడు మనకిచ్చిన కుటుంబంలో ఏముండాలయ్యా అంటే భార్యను ప్రేమించలేని వాడివి పరలోకమందున దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు? భర్తను ప్రేమించలేని దానివి పరలోకమందున దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు? భార్య భర్తల మధ్య ప్రేమ కనబడలేని దానివి కడుపును పుట్టిన పిల్లల్ని ఎలా ప్రేమించగలుగుతావు?
అదంతా తూచ్. అందుకని ఏమంటున్నారు తెలుసా, ఈరోజు ఈ నలుసుల కోసం బతుకుతున్నాను కానీ లేకపోతే ఎప్పుడో. నిన్ను నలుసుల కోసం ఆయనకి జత చేయలా, నిన్ను నలుసుల కోసం ఆమెకి జత చేయలా. ఎందుకు జత చేశాడు? ఆదికాండం 2వ అధ్యాయం మనకు తెలుసు కదా. వారికి ఎలా ఉండాలంటే ఒకరికొకరు అండి, ఎలా ఉండాలా? సహకారులుగా. ఎలా ఉండాలండి? సహకారులుగా. విచారం ఏంటంటే అది ఎంత డైవర్ట్ చేస్తుందంటే, ఈ నలుసుల కోసం బతుకుతున్నా, లేకపోతే ఎప్పుడో. నలుసుల కోసం కాదు నీకు కాపురాన్ని ఇచ్చింది. అనాథ శరణాలయంలో చాలా మంది నలుసులు ఉన్నారు, వెళ్ళి తెచ్చుకొని పెంచుకోవచ్చు. అందుకోసం కాదు. నీ జీవిత కాలం అంతా నీ భర్తకు ప్రేమింప బద్ధురాలవు, నీ జీవిత కాలం అంతా నీ భార్యను ప్రేమింప బద్ధుడవు. ఈ ప్రేమ మీ మధ్య ఉండి పరలోక సంబంధమైన సంతోషం మీ మధ్య అనుభవించాలని దేవుడు మిమ్మల్ని కుటుంబం ఇచ్చాడు. బైబిల్ అదే రాయబడింది, యెహోవా జీవము వలన నాకు కుటుంబము కలిగేను. ఎక్కడుందన్నమాట? మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చివరి భాగం. అంతద్దు అవసరమైన చదువుకునే సమయం కలిసి వస్తుంది. తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యెహోవా జీవము తోడు. చాలు. తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యెహోవా జీవము తోడు. ఊరే బొమ్మలాట మాదిరిగా నీకు పెళ్లి కాలేదు, కాపురం రాలేదు. పిచ్చి పిచ్చి బొమ్మలాట కాదు కాపురం అంటే, సంసారం అంతే. ఆటలాడుకోవద్దు. ఎవరితో ఆటలాడుతున్నావు అంటే దేవుడితో, యెహోవా జీవంతో, ఆయన వాగ్దానంతో. రెండవ రకమైన ప్రేమ ఎవరి మధ్య ఉన్నదయ్యా అంటే భార్యాభర్తల ప్రేమ. ఆ భార్యాభర్తలు ఎవరయ్యా అంటే భార్య సంఘం. భర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక ఆమె కూడా ఆయన ఏం చేయాలా? ప్రేమింపబద్ధురాలు. ఇది కలిగి ప్రేమ విందుకు వస్తే నీ అభివృద్ధిని ఎవరు ఆటంకపరచలేరు. 3వ రకం చూస్తాం రండి. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు ఆ తర్వాత ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం. 43:30. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చి. మూడోది ఏమిటయ్యా అంటే అన్నదమ్ముల ప్రేమ లేక తోబుట్టువుల ప్రేమ, తోడబుట్టిన వారి మధ్య ప్రేమ, అక్క చెల్లెండ్ర మధ్య ప్రేమ. ఈ ప్రేమ కలిగి ప్రేమ విందులో పాల్పొంపులు పొందు. నీ హృదయం ఎంతగా దేవుడి ప్రేమ చేత నింపబడుతుందో. ఈరోజు అన్నదమ్ములు బాగుండాలని ఆశపడుతూ ఉన్నా వచ్చిన తోడి కోడల వల్ల అన్నదమ్ముల మధ్య ప్రేమ ఏమవుతుంది? అక్క చెల్లెండ్రు బాగుండాలని ఆశపడుతున్నా వచ్చిన తోడళ్ళ వల్ల ప్రేమ ఏమవుతుంది? అది నీ ద్వారా నా ద్వారా నా తోబుట్టువుల మధ్య ఆ ప్రేమ పోకుండా ఉండటానికి ప్రేమ కలిగిన దేవుని దగ్గర ప్రాధాయపడ భక్తులు. ఈ ప్రేమను మనం కాపాడుకోగలిగితే మనము చేసే విందు ప్రేమ విందు. నీ అన్నదమ్ములు ఎంతైనా దూషించునుగాక నీ ద్వారా నీ అన్నదమ్ములకు నీ అక్క చెల్లెలకు నీ దగ్గర నుంచి ఎవరాకూడదు. అది యేసేపు నేర్పిస్తుంది, అదే అన్నదమ్ములు నేర్పిస్తుంది, అదే అక్క చెల్లెలను నేర్పిస్తుంది. నీ ద్వారా నీ సహోదరులకు సహోదరులకి ఏం కలగాలయ్యా అంటే ఎట్లా కలిగిస్తామన్నా, నాకు ఇంత కీడు చేస్తుంటే ఇంత హాని చేస్తుంటే నా మీదే కాదు నా పిల్లల మీద కూడా వారు పగ కలిగి ఉంటే వాళ్ళు ఏమన్నా కలిగి ఉండని. నువ్వెవరిని కలిగి ఉన్నావంటే దేవుణ్ణి. ఈ దేవుడు ఎవరయ్యా అంటే గాడ్ ఈజ్ లవ్. ఎవరి దేవుడు? ప్రేమ గల దేవుడు. ఆ ప్రేమ నువ్వు కనపరచు.
దేవుడు నీకు గొర్రె పిల్ల పెండ్లి విందు ప్రేమ విందులోనికి తీసుకెళ్తాడు. 3 రకాలైన ప్రేమ. మొట్టమొదటిది తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ, రెండవది భార్యాభర్తల మధ్య ప్రేమ, మూడవది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ, నాలుగవది చూస్తామండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించుకొనెను. నాలుగవది 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ప్రాణ స్నేహితుల ప్రేమ, లేక బావమరుదుల ప్రేమ, ఆడపడుచుల ప్రేమ. దావీదుకి యోనాతాను ఏమవుతాడు? బావ అవుతాడు, లేకపోతే బావమరుదు అవుతాడు. ఈరోజు బావమరుదులు ఎంతమంది ప్రేమించుకుంటున్నారు? ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారు? ఈరోజు ఆడపడుచులు ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారు? దావీదు అదే నేర్పిస్తున్నాడు, బైబిల్ అదే నేర్పిస్తుంది. నీ తమ్ముడు నువ్వు ఎలా చూడగలుగుతున్నావో నీ భార్య తమ్ముడిని అలా చూసే మనసు తీసుకురా నీలో. నీ చెల్లెలు నువ్వు ఎలా చూడగలుగుతున్నావో నీ భర్త చెల్లెలు ఎలా చూడగలిగే మనసు తీసుకొని రా నీలో. నువ్వెవరు అయ్యా అంటే దేవుని ప్రేమ స్వరూపి అవుతావు, దేవుని ప్రేమను కనపరిచిన వాడు అవుతావు. దావీదు ఎవరయ్యా అంటే దేవుని ప్రేమకు ప్రతినిధి. కానీ లోపల ఒక సామెత భలే ఉంటుంది, బామర్దంట ఏం బ్రతకొడుతున్నారు ప్రేమించలేనప్పుడు, పుట్టుతుంది ఎందుకు మాటలు. ఏముండాలయ్యా అంటే వాడు కూడా నీ కుటుంబం. అందుకనే ఆమె ఎవరు? రాహబు ఎంత ఆత్మీయమైన మాదిరి చూపించిందంటే ఆ వేగులు వారిని వేడుకుంటుంది. నా తల్లియు, నా తండ్రియు, నా అన్నయ్యు, నా అక్కయ్యు, వారికి ఒక్క మాటలో మొత్తం ప్రపంచం అంతా చుట్టేసి వచ్చింది. వారికి సంబంధించిన వారందరూ ఏం కావాలా? శిక్షించబడాలి. మనమేమంటాం? ఈ ప్రేమ కలిగి ప్రేమ ఉంది ఇంటిలో దేవుడు మనకిచ్చిన పచ్చలైన కలువ గంజైన. ఇదివరకు రోజుల్లో పున్నీళ్ళు అనేవి ఉండేవి. కనీసం ఆహారం దొరక్క పున్నీళ్ళతోటి అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఉమ్మడి కుటుంబంలో సంతోషాన్ని పొందారు. ఈరోజు ఓటుకో వెరైటీ చేసుకునే బిర్యానీలు ఉన్నాయి, బిర్యానీలోనే వెరైటీలు ఇన్ని ఉన్నాయి. కానీ ఎవరికీ ఆరోగ్యం లేదు, ఎవరికీ ఆనందం లేదు, ఎవరికీ సంతోషం లేదు. కారణం ఆ రోజుల్లో వారి మధ్య ఏముందయ్యా అంటే చెల్లెలు ఉందని, తోబుట్టు ఉందని, అక్క ఉందని అన్నదమ్ములు ఏం చేసేవారు అంటే పరామర్శించడానికి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళేవాడు కాదు. ఏదో చక్రాలు, ఏదో నూజిడీలు, ఏదో కంకర గోళీలు, ఏదో వాళ్ళకి దొరికిన బిస్కెట్లు 4 తీసుకుని వెళితే ఆ చెల్లి, ఆ అక్క నా తోడబుట్టినోడు వచ్చాడు అని తన యజమానికి చెప్పుకొని ఒక్క కోడిగుడ్డు పులుసు పెట్టి 4 ముక్కలు చేసుకొని ఇంట్లో వాళ్ళు 4 తింటే ఆ దినాల్లో ఏముంది? ఏముంది? ఈ దినాల్లో కోటుకో వెరైటీ చేసుకుంటున్నా తోబుట్టిన వాళ్ళు ఉన్నారే పలకరిద్దామనే ఆలోచనే లేదు. తోడబుట్టిన అక్క చెల్లెండ్రు ఉన్నారే వాళ్ళు ఎలా ఉన్నారో చూసొద్దామన్నా మనసే లేదు. ఏ కాడికి వారి కడుపే వారి. మళ్ళీ పరలోకము మా దేశం అని పాడుకుంటే వస్తుందంటారా? దేవుని పిల్లలు మనం చెప్పుకుంటే నమ్ముతామంటారా? ఏమైనా కుటుంబ వ్యవస్థలో ఈ ప్రేమను కలిగి ఉంటున్నామా? అందుకని ఆ నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆఖరిగా ఏదో చూసుకుంటాము, ఒక్కొక్క 10 నిమిషాల్లో 5 అంతల వర్ధులట చూసుకొని ముగించుకుంటాం. 1:30కి ప్రేమ ముందుకు వెళ్తాం. నేను ముందుగానే పాపం దేవసాయం గారి పెద్ద ఆయన ఒడంబడికయ్యాను. 5 చూస్తామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించడం వల్లనే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడే
ప్రకారము ఎవరి మధ్య ప్రేమ అయ్యా అంటే గురు శిష్యుల మధ్య. యేసుప్రభువు వారు తన శిష్యులను ఉద్దేశించి చెప్తున్న మాట, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేయాలా? శిష్యులు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు ఎక్కడన్నా ఉందండి? 10 మంది శిష్యులు ఆయన అంతగా మొత్తుకున్నాడు కదా ఒకరినొకరు ప్రేమించుకోమని. ఈ 12 మంది శిష్యులు ఒకరినొకరు కనుక ప్రేమించుకుంటూ ఉంటే ఇస్కరియోతు యూదాను ఏం చేసేవాళ్ళు? ఎందుకు అనవసరంగా రాంగ్ వేలో పోతామని కరెక్ట్ చేసేవాళ్ళు. యేసుప్రభువు వాడు 12 మందిని పట్టుకొని ఏమన్నాడంటే, మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ఈరోజు సేవకులకి మధ్య ఉందా? లే. ఈరోజు విశ్వాసులకి మధ్య ఉందా? లే. ఎవరు ఎట్టబోతే నాకెందుకు? నా ఆరాధనే నా ఆరాధన, నా బల్లే నా బల్ల, నా ప్రార్థనే నా ప్రార్థన, నా భక్తే నా భక్తి. మీరు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలా? ఆ ప్రేమ తోటి విశ్వాసం మీద, ప్రభువును వెంబడిస్తున్న శిష్యుడైన భక్తుని మీద మనం ఉండగలిగితే ఏ ఒక్కరిని కూడా మనం ఏం చేయము, కోల్పోము. అందుకని మత్తయి సువార్త 28 చివరి వచనంలో రాయబడిన మాట ఏంటంటే 19:20లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని నాకు ద్వేషులుగా చేయమని చెప్పుడి అని అన్నాడు. ఏమన్నాడు? శిష్యులుగా. యోహాను సువార్త 15లో కూడా శిష్యులకి ఏం చెప్పాడు? మీరు ఒకరినొకరు. పాదిందంటే చెప్దామని నీకున్నా కానీ చెబుతుంటే నేను అపార్థం చేసుకొని ఎండేస్తున్నారు కనుక చెప్పలేకపోతాను. కానీ ఆ రోజుల్లో 12 మంది చెప్తే వినే స్వభావమే. ఈరోజు ఎవరికైనా చెబుదామా అంటే, అది 2వ తరగతి అమ్మాయికి చెబుదామంటే నీకెందుకు, నా ఇష్టం అని అంటాను. గురు శిష్యుల మధ్య ప్రేమ ప్రభు అయిన దేవుడు మన మధ్య ఉంచిన ఈ 5 రకాలైన ప్రేమ కలిగిన వారం అయితే మనం ఏమవుతామయ్యా అంటే వర్ధిల్లుతాం. ఒకసారి ఈ 5 విషయాలు చెప్పండి. మొట్టమొదటి ఏంటి? తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ. రెండవది ఏంటి? భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ. మూడవది ఏంటి? అన్నదమ్ములు ఒక చెల్లెండ్రుల మధ్య ఉన్న ప్రేమ. నాలుగవది ఏంటి? స్నేహితులు లేక భావాభావవంతులు ఆడపడుచుల మధ్య ఉన్న ప్రేమ. అసలు వీళ్ళిద్దరూ వదిన మరదలు ఆడపడుచు కనుక బాగుంటే వాళ్ళ కాపురం భలే ఉంటుంది. వీళ్ళిద్దరు బాగా పోతే ఇక అదంతే. ఆ కాకి ఇక్కడ వాళ్ళు, ఈ కాకి అక్కడ వాళ్ళు, అంత ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని ఎవరో తను చక్కగా చెప్పాడు, దావీదు చక్కగా చెప్పాడు. అక్కడ దగ్గర ప్రేమ గురు శిష్యులు లేక దేవుడు భక్తులు మధ్య ఉన్న ఈ 5 రకాలైన ప్రేమ కలిగిన వారమైతే, ఈ 5 విధాలైన ప్రేమను కలుగుతూ ఉన్న వారమైతే మనం ఏమవుతామయ్యా అంటే వర్ధిల్లుతాం. అలాగే అలా వర్ధిల్లడానికి మనలో ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి? కరెక్ట్గా 10 నిమిషాల టైం ఉంది. ఒక 5 విషయాలు చూసుకొని ముగించుకుంటాం. నెంబర్ 1 కీర్తన 14:11. సామెతల గ్రంథము 14:11. సామెతల గ్రంథము 14:11. యథార్థవంతుల గుడారము. ఏ విషయంలో యథార్థంగా ఉండాలా? ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 అంతల ప్రేమ విషయంలో మనం యథార్థంగా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాము? వర్ధిల్లుతాము. ఈ 5 విషయాల్లో ఒకవేళ యథార్థంగా లేకపోతే మనం ఏం చేయాలా? యథార్థవంతులము కావాలా. ఎప్పుడు యథార్థవంతులం అవుతాము? సామెతల గ్రంథము 21వ అధ్యాయం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం 2వ వరుస. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యథార్థవంతులు వర్ధిల్లుతారు. ఏ విషయంలో యథార్థంగా ఉండాలంటే ఈ 5 విషయాలలో యథార్థంగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రేమలో, భార్యాభర్తల ప్రేమలో, అన్నదమ్ముల ప్రేమలో, బావబామర్దులు లేక స్నేహితుల ప్రేమలో, దేవుని ప్రేమించే గురు శిష్యుల ప్రేమలో యథార్థంగా ఉండాలి. ఒకవేళ ఏమైనా లోపం కలిగిన వారమైతే మన ప్రవర్తనను సరిదిద్దుకొని యథార్థతలోనికి రాగలిగినట్లయితే ఏమవుతామయ్యా అంటే వర్ధిల్లుతాం. ఈ 2024లో నీవు ఈ 5 అంతల ప్రేమలో యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని ఈ వాగ్దానం నీకు నాకు తన ప్రజలైన వారికి ఇచ్చాడు. ఈ సంవత్సరం ఆయుష్ ఇవ్వడానికి గల ఉద్దేశమే అది. నీ అభివృద్ధిని కోరే దేవుడు,
నిన్ను ఆశీర్వదించే దేవుడు. నిన్ను అన్ని విషయాలలో సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా, ఇహపర ఆశీర్వాదంతో నింపటానికి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. రెండో చూస్తామండి పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథము 28, 25. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఈ 5 విధాలుగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ 5 విధాలుగా కూడా మనము కూడా ప్రేమించగలము, ప్రేమించడానికి వీలుంది. ఈ 5 విధాలైన ప్రేమ దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచినట్లయితే, ఈ నమ్మకం ఉంచిన వారు ఏమవుతారు? చాలా మందికి ఇప్పుడు నేను చెప్పినప్పుడు హృదయాల్లో ఏం ఆలోచన వచ్చిందంటే, అన్న ఎన్ని ఏడ కుదురుతాయి అన్నాను భలేవాడు, కానీ ఏదో గంట వాక్యం చెప్తున్నావు కాబట్టి వింటున్నాము, ఇవన్నీ కుదిరేయనా, ఇవన్నీ వీలయ్యాయనా? భార్యను ప్రేమించడం వీలవుతుందా? బాధటం వీలవుతుంది కానీ, బాధించడం వీలవుతుంది కానీ, నేనాడ ప్రేమిస్తాను నువ్వు భలేవాడువే, ఏదో చెప్పుకున్నావు చెప్పుకో. ఈ అపనమ్మకం నీలో నాలో ఉన్నంత వరకు మనం వర్ధిల్లలేము. దేవుని నమ్ము. దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్మకమునకు ఆస్పదం కలుగు చేయవాడు. ఈ నమ్మకమునకు ఆస్పదం కలుగు చేయ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుణ్ణి ప్రేమించే మనసిస్తాడు, పరిశుద్ధ పవిత్ర హృదయం ఇస్తాడు, నిష్కపటమైన నిష్కల్మషమైన మనస్సాక్షిని ఇస్తాడు, నీ హృదయంలో ప్రేమను నింపుతాడు. విచారం ఏంటంటే అన్ని స్థలాల్లో ఎంత ఖచ్చితంగా చెప్పలేరు. ఏదో ఒక స్థుతి కోసం 4-5 మాటలు అట్టట్ట చెప్పి ఆపేయగలమే కానీ ఇంత ఓపికగా అన్ని స్థలాల్లో చెప్పలేము. కానీ దేవుడు మహాకృప గడపల్లో పరిశుద్ధుల దగ్గర చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడికి నేను విధేయులు కనుక నమ్ము. ఈ 5 విధాలుగా ప్రేమ చూపిన దేవుని యొక్క ప్రేమలో నేను కూడా ఉండటానికి దేవుడు నాకు సహాయకుడు అని నమ్ము. ఈ నమ్మకం నీలో చూస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆయన నమ్మిన వారిని వర్ధిల్ల చేస్తాడు. మొట్టమొదటిది యథార్థవంతులు వర్ధిల్లుతారు. రెండవది ఆయనను నమ్మిన వారు వర్ధిల్లుతారు. మూడవది చూస్తామండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం. ఆయనను ఆశ్రయించిన యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేయును. ఎప్పుడైతే ఈ 5 అంతల ప్రేమ నీ వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ సంఘ సేవ జీవితంలో కలిగి ఉండాలని ఆయనను ఆశ్రయిస్తావు, దేవా నేను నిన్ను ప్రేమించుటలో, దేవా నీవు నాకు ఇచ్చిన భర్తను భార్యను ప్రేమించుటలో, దేవా నీవు నాకు ఇచ్చిన తోబుట్టులను ప్రేమించుటలో, దేవా నీవు నాకు ఇచ్చిన సహ విశ్వాసులను ప్రేమించుటలో నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. గత సంవత్సరం ఈ విషయంలో బలహీనత కలిగి ఉన్నాను, ఈ సంవత్సరం నిన్ను ఆశ్రయిస్తున్నాను. అలాగైతే దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆశ్రయించినంత కాలము దేవుడు నిన్నేం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. మొట్టమొదటిది యథార్థంగా ఉన్నవారిని వర్ధిల్ల చేస్తాడు. రెండవది నమ్మకంగా ఉన్నవారిని వర్ధిల్ల చేస్తాడు. మూడవది ఆశ్రయించిన వారిని వర్ధిల్ల చేస్తాడు. 4వ చూస్తామండి 72వ కీర్తన 7వ వచనం. 72వ కీర్తన అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవుని ప్రేమ. అందుకని 1 కొరింథీ 1:31లో మనకు క్రీస్తు ఏమై ఉన్నాడయ్యా అంటే నీతియు పరిశుద్ధతయు విమోచనయు ఆయను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క నీతిలోనికి మనం రాగలుగుతామో, ఆయన నీతిని మనము స్వతంత్రించుకోగలుగుతాము. నీతిమంతులైన వారందరినీ దేవుడు ఏం చేస్తాడట? ఆయన అందరినీ ఏ విధంగా ప్రేమించాడు మనం కూడా అందరిని ఆ రీతిగా ప్రేమించగలం. ఆఖరి దగ్గర చూసుకొని ముగించుకుంటాను. 92వ కీర్తన 13వ వచనం మనందరికి బాగా పరిచయం ఉన్న మాట. యెహోవా మందిరములో దేవా, గత సంవత్సరం నేను దేవుడి మందిరంలో ప్రోటాన్ మొక్కవలే ఉన్నాను. అయితే ఈ సంవత్సరం నేను దేవుడి మందిరంలో ఎలా ఉండాలని నీవు ఆశపడుతున్నావు? పెట్టబడిన మొక్కకు నాటబడిన మొక్కకు తేడా ఉందా లేదా? పెట్టబడిన మొక్క ఎలా చేస్తుంది?
ఎక్కడికైనా మారుస్తుంది. నాటబడిన మొక్క ఏం చేస్తుంది? ఎప్పుడైనా ఫలిస్తుంది కదండి. కనుక మన జీవితంలో దేవుడు కోరుతున్నది ఏమిటాయి అంటే ఈ సంవత్సరం ఫలించాలి అని, ఫలభరితం రావాలి అని. ఈ 5 లక్షణాలు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. అందుకనే స్థానిక సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఏ ప్రేమ? 5 రకాలైన ప్రేమ. ఈ 5 రకాలైన ప్రేమలో మనము ఉన్నట్లయితే ఈ 5 లక్షణాలు కలిగిన వారిపై ఏమవుతాము? వర్ధిల్లుతాం. ఇలా నిన్ను నన్ను వర్ధిల్ల చేయటానికి ఆయన మన ఎడల ప్రేమ చూపి ఏం చేస్తున్నారయ్యా అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను వ్యాధిగ్రస్తులమై ఉండగా, మనం ఇంకను పగ కలిగి ఉండగా, మనం ఇంకను ప్రేమ లేని వారిగా ఉండగా, మనం ఇంకను తల్లిదండ్రులకు అవిధేయులై ఉండగా, మనం ఇంకను భార్యను భర్తను పెడచమని పెట్టుచుంటుండగా, మనం ఇంకను అన్నదమ్ముల విషయంలో అసూయ కలిగి ఉండగా, మనం ఇంకను తోటి విశ్వాసుల విషయంలో పగ కలిగి ఉండగా, పాపమెరుగని దేవుడు, పరలోకమందున్న దేవుడు పాపమైన మనలను ఆయన ప్రేమలోనికి తీసుకుని రావడానికి, ఆయన అభివృద్ధిలోనికి తీసుకుని రావడానికి కన్యక మరియ గర్భంలో జన్మించిన ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పోము దేవుని గొర్రెపిల్లగా నీలో నాలో ఉన్న సమస్త కల్మషమును కలువరి శిలువలో ఆయన దారపోసినాడు. ఆ ప్రశస్తమైన శిలువ రక్తము నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి మన హృదయంలో ఆ దేవుని ప్రేమ నింపటానికే యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. ఆయన ఓ కులం కోసం రాలేదు, ఆయన ఓ మతం కోసం రాలేదు, ఆయన ఓ వర్గం కోసం రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చినాడయ్యా అంటే అందరి హృదయాలలో ప్రేమను నింపటానికి వచ్చాడు. లోకాన్ని ఆయన ఆయుధంతో జయించలేదు, కానీ లోకాన్ని ఆయన దేంతో జయించినాడు? ప్రేమతో జయించాడు. యేసు ప్రభు అంటే సింపుల్ గుర్తు ఏమిటయ్యా అంటే ప్రేమామయుడు. దేవుడు ఎవరయ్యా అంటే ప్రేమామయుడు. ప్రేమ కలిగిన దేవుడు నీ వ్యక్తిగత కుటుంబ కాపురాన్ని, పిల్లలను ప్రేమలోనికి తీసుకుని వచ్చి వర్ధిల్ల చేయాలని ఆయన ప్రాణదానం చేసి ఇప్పుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ఈ ప్రేమ నీకు కావాలా? ఈ ప్రేమలో నీవు నింపబడతావా? ఈ ప్రేమను నీవు స్వతంత్రించుకుంటావా? ఈ దేవుని ప్రేమలో నీవు నీ కుటుంబము వర్ధిల్లాలని ఆశపడతావా? అలాగైతే మోకరించు. నీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో, అటు ఇటు చూడకు. ఈ మాస్టర్స్కి ఏం పని లేదు, ఇలానే చెప్పుకుంటారులే, ఏళ్ళ తరబడి వాడు చెప్పాలా, వాళ్ళ పనే అది అని అనాలోచనగా ఈ శ్రేష్టమైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, దగ్గరగా దూరంగా ఉన్న మా ప్రియమైనటువంటి కడపడు గ్రామస్తులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి మాసము మొదటి 15 రోజులు పూర్తయిపోయినాయి. అయితే ఈ మధ్యాహ్నం వేళలో ప్రేమ కలిగిన దేవుడు నీకు తల్లిదండ్రులు ఇచ్చినాడు, పరలోకపు తండ్రిగా ఆయన ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చినాడు, పరలోకపు యజమానిగా నీకు ఆయన ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నీకు తోబుట్టువులను ఇచ్చినాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా నిన్ను ఆయన సహోదరిగా స్వీకరించినాడు. ప్రేమ కలిగిన దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు, తన ప్రాణాన్ని దారపోసినాడు. ప్రేమ కలిగిన దేవుడు నీకు రక్షకుడుగా ఉండి ఆయన పరిచర్యలో గురు శిష్యులుగా నిన్ను పాలువానిగా చేయడానికి ఆహ్వానిస్తున్నాడు. అందుకొరకు ఆయన ప్రాణదానం చేశాడు. ఆ ప్రశస్త రక్తం దగ్గరికి వచ్చి నీలో నాలో ఉన్న పొరపాటును బలహీనతను కడుక్కోవటానికి ఇష్టపడితే కనికరం కలిగిన దేవుడు కడగడం మాత్రమే కాక నిన్ను తన ప్రేమతో నింపుతాడు. తల్లిని మించిన ప్రేమ ఆయనది, తండ్రిని మించిన ప్రేమ ఆయనది, స్నేహితుడిని మించిన ప్రేమ ఆయనది, లోకంలో ఉన్న వారందరిని మించిన ప్రేమ ఆయనది. ఆ ప్రేమామయుడి దగ్గర చిన్న ప్రార్థన, దేవా పగగలిగిన నా జీవితంలో నీ ప్రేమను నింపు. దేవా పాపం కలిగిన నా జీవితంలో నీ పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి నీ ప్రేమను అనుగ్రహించు.
ఇది హృదయపూర్వకంగా నీ ప్రార్థన అయితే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పరిశుద్ధినిగా మార్చి నీ హృదయంలో ఆయన ప్రేమను నింపునుగాక. నీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు శారాబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. కళ్ళు మూసుకో, అటు ఇటు చూడమాకు. దేవుడు సేవకులు నీ కొరకు ప్రార్థన చేయించుంటుండగా దైవికమైన తీర్మానంతో దేవుని యొక్క ఈ సంవత్సరం వర్ధిల్లునట్లు మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ పాదాలు వందనాలు. ఈ ఉదయకాలం యెహోవా ప్రార్థన మందిరంలో ఈ ప్రేమ విందు సందర్భంలో మీ దాసులు అనగా ప్రేమించి ప్రభా ఈ సందర్భానికి సంఘానికి అవసరమైనటువంటి ఆ ప్రేమ వర్తమానాన్ని మీరు అందించేందుకై మీ స్తోత్రాలు. ఎట్లా మీరు ప్రేమించారు, మా హృదయాల్లో ఆ ప్రేమను కుమ్మరించారు. తండ్రి, కుటుంబంగా ఎట్లా ప్రేమించాలో, భార్య భర్తగా ఎట్లా ప్రేమించాలో, తండ్రి తండ్రులు మరి పిల్లల విషయంలో, పిల్లల తండ్రుల విషయంలో ఎట్లా ప్రేమగా ఉండాలో, మరి స్నేహితులు బావాళ్ళు అక్కజనులు అయ్యా ఏ విధంగా ప్రేమలో పరిపూర్ణ చేయబడాలో, ప్రేమలో వర్ధిల్లాలో, ప్రేమ క్షేమాభివృద్ధి ఎట్లా పొందాలో మీరు ఆశీర్వాదించినటువంటి 5 వంతుల ఆ ప్రేమ వర్తమానాన్ని బట్టి అన్నారు. అయ్యా ప్రేమ మా హృదయాన్ని కుమరించబడిందని, ఆ ప్రేమ మా మీదుగా పోలి ప్రవహించని, భూమి కంటే ఆకాశం అంత గొప్పలో అంత ప్రేమ ఆయన కనపరిచి అయ్యా మేము ప్రేమించి నిజంగా మమ్మల్ని మా హృదయాన్ని ప్రభావ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కుమారుగా స్వీకరించి మీ రాజ్యానికి వారసులు చేసుకున్న ఆ సందర్భంలో ఆ ప్రేమలో రోడ్డు కలిగి ఉన్నాము, ఎక్కడ కొత్తగా ఉన్నాము, ఎక్కడ ప్రేమలో లోపంలో, ఎక్కడ ప్రేమించలేకపోయాము, ఆ విషయాన్ని చక్కగా వివరంగా మాకు వివరించినటువంటి ఆ ప్రేమ కార్యాన్ని బట్టి ఉన్నారు. కానీ ఒకరినొకరు ప్రేమించే విషయంలో, నిన్ను ప్రేమించే విషయంలో మీరు మేము ప్రేమించేవారు కాదు, కానీ మీరే మనం ప్రేమించి మా పాపాలకు ప్రాయశ్చిత్తాలు ఉండడానికి కుమారుడిగా భూలోకానికి వస్తుంది ఉన్నారు. అబ్బాయికి రాయపరచడానికి కుమారుడిగా వస్తుంది ఉన్నారు. అయ్యా మీ రక్తం వల్ల మమ్మల్ని విమోచించడానికి కుమారుడిగా వస్తుంది మీకు ఉన్నారు. ఆ ప్రేమ మా హృదయాలు కుమరించిన మీ ప్రేమ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమలో పరిపూర్ణ చేయమని, ప్రేమలో సంపూర్ణ కలిగి యాత్రా జీవితం కొనసాగించడానికి మీ కృపమేడుగా కుమరించమని, దేవా మరి ముందున్న సమయం దేవుని కనుక మార్చమని, ప్రతి ఒక్కరు కూడా దర్శించి ప్రేమలో పరిపూర్ణ చేసి నీ వైపు చూస్తూ యాత్రా జీవితంలో సాగిపోవడానికి సంపూర్ణంగా సిద్ధపరచమని మీ దగ్గర రాష్ట్రాలకు అప్పగించుకుంటూ మీకే మహిమ, మీకే ఘనత, స్తుతి, ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు గారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతి విషయం ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.